దానికి అరేంజ్మెంట్స్ అన్ని చేసుకుని మేము అందరం ప్లాన్ చేసుకుని చుట్టాలందరూ వచ్చారు. సడన్గా నైట్ కనపట్లేదు. నా నెంబర్ తీసుకున్నాం, తన నెంబర్ నేను తీసుకున్నాను, బాగానే మాట్లాడింది. అట్లా లవ్లా కొంచెం ఇదైపోయాము, లవ్ ట్రాక్ అయిపోయింది. అంతా బాగా జరిగింది. నెక్స్ట్ డే రోజు పెళ్లి అయిపోయిన వెంటనే ఆ నైట్ మాయమైపోయింది. ఇంటికి వచ్చేసేయాలంటే సరే ఇంటికి తీసుకొని పోయినాం. ఇంటికి తీసుకొని పోయే వరకు ఆ డేనే జంప్ వెళ్ళిపోయింది. మరి అప్పుడు తెలియదు అనుకో ఇదే నీ పనా మోసం చేసుకుంటే పోడు. ఎంతమంది మోసం చేస్తావు నువ్వు మంచి మాట్లాడు. ఒట్టేలంటే అంటే ఆపి ఒక్క రోజు ఎక్కగానే గోక్తే మరి అట్లా చేయరా? ఆడాలంటే అంత చీప్ అయిపోయిందా? వాళ్ళందరూ పిలిపిదేనా? ఎట్లా చెప్పండి సంగతి చెప్పు. ఆయన ఏమన్నా నీకేం మాట్లాడుతావు? తలకాయ ఉందా? ఆగండి, మీరు ఆవేశపడకండి. కొడతలో తిడతనో అయ్యేది కాదండి. ఆడదానుకుంటామని అదే ఆ రెస్పెక్ట్ ఉంచుకో అంటున్నా. ఇంకోసారి నువ్వు చేయలేదు సొంత. 8 మంది పంపించండి సార్, మనం మాట్లాడుతున్నాం. నేను తెగించిన ఇట్లా రిజిస్టర్ మ్యారేజ్ లేకపోతే ఇంకేదైనా చేస్తే డబ్బులు వస్తాయి తీసుకొని వెళ్ళిపోవచ్చు అని నేను నిజంగా ఫిక్స్ అయిపోయినా సార్. ఆడపిల్ల రెస్పెక్ట్ గా ఆడపిల్ల కాబట్టి రెస్పెక్ట్ మాట్లాడుతున్నా. తర్వాత మేము ఏం చేసుకున్నా సంబంధం లేదు కదా. ఇంకా ఏం చేస్తారు? నరికేస్తామండి. నీ అంతా నువ్వు ఉంటావా? పోలీస్ స్టేషన్ పోయి కేసు పెట్టరా? నాకు డబ్బు పోతే చెప్పింది వదిలేయండి, దాన్ని చంపేసి నేను జైలుకి పోతా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వెంకట్. ఈ రోజు వచ్చేసి మనతో పాటు 3 వ్యక్తులు. వాళ్ళ సమస్య ఏంటో వాళ్ళ మాటల్లోనే విందాం. నమస్తే సార్. నమస్తే. ఏం పేరు మీ పేరు? నా పేరు రమేష్ అండి. రమేష్. నమస్తే అమ్మా. నమస్తే అండి. ఏం పేరు మీ పేరు? సంధ్యారాణి. మీ పేరు బ్రదర్? ప్రవీణ్ సార్. ప్రవీణ్. ఓకే, ఏంటండి మీ సమస్య ఏంటి అసలు? మీ ప్రాబ్లం ఏంటి? యాక్చువల్గా నాకు మ్యారేజ్ అయ్యి డివోర్స్ అయిపోయిందండి. ఓకే, మ్యారేజ్ అయ్యి డివోర్స్ అవుతుంది. ఓకే. మా చుట్టాల ద్వారా ఒక లేడీ ఉన్నారని చెప్తే జాబ్ అయి చేసుకుంటుంది, మంచిగా ఉంటుంది అని చెప్తే సరే అని ఈ రమ్య అనే చేసుకున్నాను అనమాట. మీ పేరు ఎంతమందికి అన్నారు? సంధ్యారాణి. సంధ్య. మీకు రమ్య అని చెప్పిందా? రమ్య అని చెప్పింది. మరి సర్లే. సరే అని చెప్పి గోల్డ్ గిల్డ్ అని మేమే కొన్నాం అండి. ఎవరికి? అమ్మాయికి. ఆవిడ కొన్నాం. ఒక 4 లక్షలు పెట్టి స్కూటీ అన్ని ఇప్పించాను. ఇంకా కట్నం అదే ఇంకా కావాల్సిన ఐటమ్స్ అన్ని కొనిపెట్టాను. కొనిపెడితే ఇంకా ఫస్ట్ నైట్ అనే టైంకి సడన్గా మాయమైపోయింది. దానికి అరేంజ్మెంట్స్ అన్ని చేసుకుని మేము అందరం ప్లాన్ చేసుకుని చుట్టాలందరూ వచ్చారు. సడన్గా నైట్ కనపట్లేదు. మా గోల్డ్ ప్లస్ ఈ పెట్టిన స్కూటీ ప్లస్ నాకు తెలియకుండా మా మదర్ కోడలు అని చెప్పేసి ఆవిడ కూడా చాలా ఇచ్చారంట. బ్యాంగిల్స్ అని, వాచ్ అని, శారీస్ అని, కాస్ట్లీ అన్నీ 25,000 30,000 శారీస్ ఇచ్చారన్నమాట ఒక్కొక్కసారి. అవన్నీ సరే అని చెప్పి చూస్తే సాయంత్రం అయ్యేటప్పటికి 8 అవుతుంది, ఇంకా మనిషి కనబడట్లేదు. ఇంకా ఇక్కడికి వెళ్ళిందామో అని ఫోన్లో చేస్తూ కూర్చున్నాం. 9:30 అయినా రాలేదు. ఇంకా సరే అని చెప్పి ఇంకా మరి ఇప్పుడు ఈ మధ్య పొజిషన్ బాగుంటుంది అని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇద్దామంటే మళ్ళీ పొరుగు పోద్దని చెప్పేసి వీడియోలో ఇట్లు చూసి మిమ్మల్ని ఒకసారి కన్సల్ట్ చేసి మీ సజెషన్ తీసుకున్నాను, మీ దగ్గరికి వచ్చామన్నమాట. ఓకే సార్. మీకేమైందండి? సార్ నేను సాఫ్ట్వేర్ జాబ్ సార్. నా జాబ్ అయిపోయిన వెంటనే నేను బైక్ తీసుకుని వెళ్తున్నా సార్. లిఫ్ట్ అడిగింది తను. లిఫ్ట్ అడిగే వరకు ఎక్కించుకున్నా. సరే లేడీసే కదా పాపం ఎందుకు అనేసి ఎక్కించుకున్నా, దిందాం అనేసి
ఎక్కించుకున్న తర్వాత పరిచయం అయింది. ఓకే. బాగానే మాట్లాడుకుంది. 1 or 2 days లోనే బాగా క్లోజ్ అయిపోయి నా నెంబర్ తీసుకున్నాం, తన నెంబర్ నేను తీసుకున్నాను, బాగానే మాట్లాడింది. అట్లా లవ్ లా కొంచెం ఇదైపోయాము, లవ్ ట్రాక్ అయిపోయింది. సో తర్వాత మ్యారేజ్ చేసుకుందామని అన్నది. సార్ చేసుకుందాం, నాకు కూడా ఎవరు లేరు కదా, ఇట్లా ఇంట్లో చూస్తారు కదా, ఈ అమ్మాయి నాకు నచ్చింది కదా, బాగుంది కదా అనేసి నేను కూడా అనేసి కమిట్ అయిపోయాం. కమిట్ అయిపోయిన తర్వాత ఏమైందంటే తనకు కావాల్సిన గోల్డ్ కావాలి, నాకు అది కావాలి అని అంటే సరేలే అనేసి ఒక 7 తులాల వరకు గోల్డ్ కొనిచ్చిన. 7 తులాల గోల్డ్ కొనిచ్చిన. ఎన్ని రోజులు అవుతుంది ఈ విషయం జరిగి? ఇది జరిగి రీసెంట్నే, మొన్ననే రీసెంట్ గా ఇప్పుడు కొనిచ్చి ఒక 1 month అవుతుంది బ్రదర్, అంతే. 1 month. ఈ 1 month మాకు రిజిస్ట్రేషన్ మ్యారేజ్ కూడా అయిపోయింది. రిజిస్ట్రేషన్ మ్యారేజ్ కూడా 5 లక్షలు పెట్టి చాలా ఘనంగా చేసుకున్నాం. మా కంపెనీ వాళ్ళకి అందరికి ఇచ్చి కూడా పార్టీ కూడా జరిగింది, అంతా బాగా జరిగింది. నెక్స్ట్ రోజు పెళ్లి అయిపోయిన వెంటనే ఆ నైట్ మాయమైపోయింది. 5 లక్షలు బొక్క, 7 తులాల బంగారం లాసు. మళ్ళా 5 లక్షలు 5 లక్షలు దేనికి ఇచ్చావు? 5 లక్షలు కావాలి నాకు, కొంచెం ఇంట్లో వాళ్ళకి పంపించాలి, అది ఎమర్జెన్సీగా ఉంది. అంటే మీకు ఫస్ట్ మ్యారేజ్ ఇది? మీ ఫస్ట్ మ్యారేజే బ్రదర్, నాకు ఫస్ట్ మ్యారేజే. నేను ఇంట్లో వాళ్ళు వేరే సంబంధాలు చూస్తే కూడా నువ్వు ఒప్పుకోలేదు. ఈ అమ్మాయి తర్వాత విత్ 2-3 days అంటే నాకు పరిచయం అయిపోయి లవ్ ట్రాక్ నడిచిపోయింది. సో ఈ అమ్మాయి నాకు నచ్చింది కదా అనేసి నేను ఇట్లా రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసేసుకున్నాం. అప్పుడు వెంటనే చేస్తున్నాం, ఎవరు తెలియకుండా ఇంట్లో చెప్పుకుంటే ఒప్పుకోలేరు. ఇద్దరం కలిసి లేచి వెళ్ళిపోయినాము. తర్వాత ఇంట్లో ఫోన్ చేసి ఇంటికి వచ్చేసేయాలంటే సరే ఇంటికి తీసుకొని పోయినాం. ఇంటికి తీసుకొని పోయే వరకు ఆ డేనే జంప్ వెళ్ళిపోయి. ఏందమ్మా ఏంది నీ సంగతి? పేరు మాదేవి సార్. నీకు చెప్పింది చెప్పిన పేరు మాదేవి. నీ పేరు ఏం పేరు? అసలైన పేరు సంధ్యారా. నీకు రమ్య అని చెప్పింది. అమ్మా సరే ఏందమ్మా నీది ఏంది ఇప్పుడు? నీ కథ ఏంది చెప్పి? ఏంది సార్ ఇప్పుడు మీ బాధ ఏంది? మీ బాధ ఏంది? మూతి పనులు రాలుతాయి. ఎందుకు? ఏంది? ఎంతమందిని మోసం చేస్తావు? ఎంతమందిని మోసం చేస్తావు? ఎవరిని నేను మోసం చేయలేదు. నేను మోసం చేయలేదు. ఈయన పెళ్లి చేసుకోలే? ఎవరిని? ఆ ముసలోడికి నేను కావాల్సి వచ్చిందా? మరి అప్పుడు తెలియదా నీకు? అప్పుడు ముసలోడికి నేను కావాల్సి వచ్చిందా? మరి అప్పుడు తెలియదా నీకు? వెంబడబడ్డాడు, డబ్బులు ఎక్కువ ఉన్నాయని వెంబడబడ్డాడు. డబ్బులు ఎక్కువ డబ్బులు ఎక్కువ ఉన్నాయని వెంబడబడ్డాడు. పెళ్లి చేసుకుంటప్పుడు తెలియదా? చెప్పవా నువ్వు? ఆయన తెలియదా ఇంత మంచి అమ్మాయిని నన్ను పెళ్లి చేసుకున్న దగ్గర ఎట్లుంటదని? ఏంటిది? ఆయన తెలియదా? ఆయన తెలియకనే నేను చేసుకుందాం, ఇలాంటి దాని తెలిస్తే నువ్వు చేసుకుంటాడు. ఇప్పుడు ఏంటి చెప్పండి సార్, ఇప్పుడు ఏంటి చెప్పండి. నన్ను పట్టుకొచ్చారు అసలు ఎందుకు? మీకు ఏం హక్కు ఉంది నన్ను పట్టుకురావడానికి? ఏం హక్కుందనా? వీళ్ళు నాకు కంప్లైంట్ ఇచ్చి ఆల్రెడీ నీ ఫోటో నా కాడ ఉంది కాబట్టి పట్టుకొచ్చిన, ఉంటుంటే పట్టుకురాలే. ఎందుకు? ఎందుకు? దేనికి? ఎందుకు చేస్తున్నావు? ఎంతమందిని మోసం చేస్తావు? నాకు డబ్బులు అవసరం ఉంది సార్. నీకు డబ్బులు అవసరం ఉంటే పని చేసుకో, ఇంకేదైనా చేసుకో. ఏం పని చేసుకోవాలి? ఏం పని చేసుకుంటావు? జాబ్ చేసుకో. ఇదే నీ పనా? మోసం చేసుకుంటా పోడు. ఎంతమంది మోసం చేస్తావు? ముగ్గురు ఫోన్ చేస్తున్నారండి, మేము పెళ్లి చేసుకున్నాం అని. నా దగ్గర ప్రూఫ్ లోనే ఉన్నాయి మ్యారేజ్. వాళ్ళేమో ఫోన్ చేసి మా దగ్గర ప్రూఫ్ లోనే ఉన్నారు. ఏం చేయమంటారు? అదే టార్చర్ బ్రదర్, మాకు చాలా టార్చర్ అయిపోతుంది. లోన్ కట్టుకుంటే ప్రతి ఒక్కరి నెలకి ఈఎంఐ కట్టాలన్నారు. దమ్దమ్ అవుతుంది బ్రదర్ నాకు. నువ్వు మంచి మాట్లాడు. కొట్టేలంటే నా దగ్గర వద్దు, చేతులు వేసి అన్ని దాని లెక్క మాట్లాడినాక మొక్కుకోవాలి. చెప్పమ్మా ఏంది చెప్పు? ఏంది చెప్పండి ఏంది? ఇప్పుడు ఈయన కాడ తీసుకున్న బంగారం ముచ్చట ఏమంటావు, డబ్బుల ముచ్చట ఏమంటావు, వాళ్ళ కాడ తీసుకున్న బంగారం ముచ్చట డబ్బుల గురించి ఏం మాట్లాడతావు? చీరలు కానీ ఇవన్నీ ఏం చేస్తున్నావు? ఏంది నువ్వు ఏమైనా చేసుకో, ఎట్లయినా బతుకు, కానీ ఇంతమందిని మోసం చేసి బతుకుతుంది. నాకు అవసరం ఉంది. నీకు అవసరం ఉంటే కష్టం చేసుకొని బతుకు. ఏం అవసరం ఉంది చెప్పదన్నా? నాకు చాలా డబ్బులు కావాలి. నాకు చాలా బాకీలు ఉన్నాయి. ఏం బాకీలు ఉన్నాయి? నీకు ఇప్పుడు పలానా ప్లేస్ అని లేదా, పలానా ఇల్లు అని లేదా, పలానా ఊర్లో అని లేదా, తిరుగుతూనే ఉంటుంది. బండి ఆపి ఒక్క రోజు ఎక్కగానే గోక్తే మరి అట్లా చేయరా? ఆడలంటే అంత చీప్ అయిపోయిందా? ఎవరు గోకిరు? మొగళ్ళు. ఆయన గోకిండా? మరి పద్ధతిగా పెళ్లి చేసుకున్నా సరే, ఆయన గోకిండు, మరి ఈయన ఎందుకు మోసం? ఆయన కూడా పక్కింట్లో రూమ్ లో ఉంటే ఊకే చూడడం, లైన్ వేయడం, సరే చూద్దాం ముసోడి సంగతి ఎక్కడ వరకు ఉందో చేసుకున్నా. చుట్టాలు చెప్పారండి, వాళ్ళు కొంచెం పక్కనే ఉంటారు ఇలా, అంతే. వీళ్ళకి తెలిసిన గోకినా అంటే గోకి నేను వాడుకుని వదిలేసాను.
గోకి అంటే వాడుకొని వదిలేసిన బ్రదర్ నేనామని పెళ్లి చేసుకున్నా బ్రదర్. అరే అప్పటికి నాకు టైం కావాలి అని అడిగినా నేను. పెళ్లి చేసుకున్నా, ప్రూఫ్లు అన్నీ ఉన్నాయి మరి. కాదు మరి ఇట్లా నాకు అప్పటికి టైం కావాలి, నేను కొంచెం బాకీలలో ఉన్నా, నాకు డబ్బులు అవసరం ఉంది అని చెప్పిన సార్. నేను చెప్తే వీళ్ళే అర్జెంట్ గా పెళ్లి చేసుకుందామని అన్నారు, చేసుకున్నా. చేసుకొని డబ్బులు బంగారం, నాకు డబ్బులు అవసరం ఉంది. మరి నీ డబ్బులు అవసరం ఉంటే నీకేం చెప్తున్నావు? ఎంతమంది మోసం చేస్తావు? ఇప్పుడు వీళ్ళిద్దరే నాకు తెలిసింది కాబట్టి వీళ్ళిద్దరు ముందు మాట్లాడుతున్నా. నా దగ్గర ఫోన్ నెంబర్ ఇస్తానా? వాళ్ళందరూ పిలిపిదేనా? ఎట్లా చెప్పండి సంగతి ఏంది చెప్పు. పిలిపించుకోండి, ఏం చేసుకుంటారు? నలుగురు ఫోన్ చేసి పిలిపించుకోండి, ఏం చేసుకుంటారు? పిలిపించుకొని ఏంది నీ ధైర్యం ఏంది? నేను మన వాళ్ళ దగ్గర వాళ్ళ శీలాన్ని దోచుకున్నాను ఏమన్నా? డబ్బులు దోచుకున్నది మరి. డబ్బులు దోచుకునేది ఏందమ్మా? ఆయనకి ఎన్నో ఆశలు ఉంటాయి. ముసలాయన సెకండ్ ప్యాప్ పెళ్లి చేసుకుంటూ ఈతరు కుర్రోడు వెళ్ళిపోయిందండి రాత్రి పారిపోయి. అరే ముసలాడికి ఇట్లా ఎట్లా చేసుకోవాలనిపించింది? ఎందుకు చేసుకున్నావు అమ్మా నువ్వు? అసలు ఆయన నువ్వు కాకపోతే ఇంకో ఆమె దొరుకు, లేకపోతే ఇంకో ఉన్న చూసుకుంటాడు. నేను పక్కన రూమ్ లో ఉన్నా. రూమ్ గురించి కాదు, నేను చెప్పేది వినండి సార్. ఎక్కువ నేను చెప్పేది వినండి సార్. రూమ్ లో ఉంటే ఊకే సైడ్ కొట్టడం, లైన్ అయ్యడం. అవునమ్మా, వీడికి ఎంత ఆయన ఏమన్నా నీకేం మాట్లాడుతావు? తలకాయ ఉందేమన్నా? తలకే లేదన్నా, తలకే లేదు. రూమ్ ఉంటూ సైడ్ వేసినట్టు వాళ్ళు ఓపెన్ చేసుకుని పెళ్లి చేసుకున్నప్పుడు కళ్ళు మిగిలిన చంపి పడేయాలి. నాకు డబ్బులు అవసరం ఉంది. డబ్బులు అవసరం ఉంటే దాని గురించి మాట్లాడు. అవసరం ఉంది కాబట్టి చేసుకున్నా. సరే ఈయన డబ్బులు తీసుకో, బంగారం తీసుకో, అయిపోయింది. ఈయన మోసం చేసావు, ఈయన మోసం ఎంతమంది మోసం చేస్తావు? ఆడతాను నువ్వు ఆడుకుంటూ ఉంటావా? బర్తాడా మీరు మంచిగా మాట్లాడండి సార్. నీకెంత మాట్లాడండి. మోసం చేసుకుంటా పోవచ్చు. నీకంటే ఎవరు నీ ఎవరు లేడు కాబట్టి ఇట్లున్నావు. నీకు కూడా తండ్రి ఓలా ఇట్లా అందరూ ఉంటే బుద్ధి చెప్తాడు ఉంటే హిందువు అందరున్నారు. ఏది కూడా పెట్టరా? నీ ఫోటో చెప్పింది అన్నిట్లో. ఎందుకు ఏపిస్తారు? ఎందుకు ఏపిస్తారు? నువ్వు చేసి మంచి పని అని ఏపియాలి. అన్నా లేదన్నా మా బంగారం మా డబ్బు కావాలి. మా డబ్బులు మా బంగారం ఇలా డబ్బులు ఎందుకు సెటిల్ చేయాలి? మరి ఈ లోకంలో ఆడవాళ్ళని ఎంత మంది మొబైల్ మోసం చేస్తారు? అందరికీ పట్టుకొని చెప్పిర్రా మీరు? చెప్పకేం చేస్తావు? ఎక్కడ చెప్పిండ్రు? రివెంజ్ తీర్చుకుంటున్నా నేను ఇప్పుడు. ఏ రివెంజ్ తీసుకుంటావా? నీకు వేరే వాళ్ళు ఎవరు లేరు, ఇంకా మేమే దొరికాం. ఫస్ట్ పెళ్లి కానీ ఇంకో పెళ్లి ఎట్లా చేసుకుంటారు? అవును, అమ్మాయికి విడాకులు ఇచ్చినట్ట కదా, తనకి విడాకులు ఇచ్చే చేసుకుంది. డబ్బులు అవసరం ఉంది, నేను చేసుకున్నా. ఇప్పుడు అది అయిపో. ఇప్పుడు ఏంటి? ఏంటి కాదు, డబ్బులు ఆగండి, మీరు ఆవేశపడకండి. కొడతలో తిడతనో అయ్యేది కాదండి. వీళ్ళిద్దరు నన్ను ఏమన్నా అన్నారనుకో, మీ మీద కేసేస్తా. నా మీద కేసు పెట్టి పర్లేదు కానీ ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు ఉన్నోళ్ళు కాదు, లేకపోతే ఏమన్నా కోట్లు ఉన్నోళ్ళు కదా, వాళ్ళు అప్పు తప్పు తెచ్చి పెళ్లి చేసుకున్నారు. చెప్పు ఏంది? పొలం అమ్మ డబ్బులు ఇచ్చావండి. మీరు పొలం అమ్ముకుర్రా ఏమమ్ముకుర్రా చూసుకోవాలి కదా. పెళ్లి చేసుకునేటప్పుడు ఎలాంటి అమ్మాయి ఏంటంటే పెళ్లి చేసుకుని మా పని ఉంటది అనుకున్నా కదా. అడగాలి కదా, అడిగి న్యాయం చేయండి. ఎందుకు మీరు ఆవేశపడితే ఆమెతో మాట్లాడిస్తలేదు. ఫస్ట్ మీరే మొత్తుకుంటే ఎట్లయితే ఏం చెప్పండి. పని ఉంది సార్, నేను వెళ్తా. పని ఉందండి చెయ్యి లేకుండా మాట్లాడుతున్నాడు నిలబడు. ఇగో చేయేస్తే మంచి కూడా చేసే పనులు ఎలాంటివి ఆడదాలనుకుంటా మరి అదే ఆ రెస్పెక్ట్ ఉంచుకో అంటున్నా. బద్మాషారా ఎంతమంది అండి? మీకు ఎవరు ఫోన్ చేస్తున్నారు? నలుగురు నెంబర్లు ఉన్నాయి, మీకు ఇస్తాను చూడండి. ఆ నలుగురు కూడా ఫోన్ ఇద్దరు చేసి నాకు ఇద్దరు చేసాడు. కోపంతో ఫోన్ లో బాగా కొట్టినా నేను. ఇదిగోండి ఈ ముగ్గురు నెంబర్లు రోజు ఫోన్ చేస్తున్నారండి 3 రోజుల నుంచి. మొత్తం 8 మంది ఉన్నారు. 8 మంది ఉన్నారు. చెప్తున్నా బాగా మర్యాద ఉండదు. నీకు పిలిపిస్తే మాట్లాడుతున్నా అన్నప్పుడు మాట్లాడుతున్నావు. అమ్మాయిని అడగాలి, తను అడగాలి. బుద్ధి లేదా మరి? చూసుకోవాలి కదా అన్ని. అయిపోయింది కదా, ఆగన్నా అయిపోయింది కదా. లేదు బ్రదర్, మాకు చాలా నిన్ను కొట్టాలని కోపం వస్తుంది బ్రదర్. నిజంగా చెప్తున్నా బ్రదర్, ఇంకోసారి నువ్వు చేయలేదు సొంత. నీ దిక్కునే కదా చెప్పుకో, దిక్కునే కదా చెప్పుకో. రక్తం బ్రదర్ నాకు. మూసుకొని కూర్చో,
మూసుకొని కూర్చో. నీ మాట్లాడుతున్నా మూసుకొని కూర్చో. నేనే ఏదో ఇంకోసారి ఏదైనా మాట్లాడుతూ మాత్రం అస్సలు బాగా మీ మాట్లాడుతూ మధ్యలో మాట్లాడుతుంది. ఇట్లా నాకేదో న్యాయం ఇప్పుడు ఏం చెప్పు, ఎంతమంది మీరు అలా పంపియండి సార్, మీరు అలా పంపియండి. మనం మీరు వెళ్ళమండి, మీరు వెళ్ళం. మీరు ఇక్కడ సైలెంట్, మీరు సైలెంట్ ఉంటారు. అమ్మాయి నిజంగా చెప్పు, ఎంతమంది? మొత్తం 8 మందిని 8 మందిని పెళ్లి చేసుకున్నాం. నాకు ప్రాబ్లం ఉంది సార్ ఇంట్లో. నాకు చాలా మనీతో చాలా అవసరం ఉంది. ఓకే. నాకు ఏం పని బయట పని ఏం చేసుకోవాలో నాకు అర్థం కాలే. నాకు ఇది బెస్ట్ అనిపించింది, అందుకే చేసుకున్నాను సార్. నేను ఒప్పుకుంటున్నాను కదా, అందుకే చేసుకున్నాను. మీరు వాళ్ళ ఇద్దరిని పంపియండి సార్, మనం మేము మాట్లాడుకుందాం. వెళ్ళం. ఆ సెటిల్ అయ్యే వరకు చూసిరా అన్న, ఆగండి భయ్యా, మీరు ఎందుకు ఆగపడుతున్నారు? ఏదో మాట్లాడుతుంది ఉండు. మనం మాట్లాడుకుందాం సార్, వాళ్ళని పంపి. సార్ మీరు ఇద్దరు కొద్దిగా అటు వెళ్ళండి, అటు వెళ్ళి మా రూమ్ లో కూర్చోండి. బ్రదర్ వాళ్ళు చేయండి, ఇద్దరు మీరు కూర్చోండి, అటు కూర్చోండి. చెప్పండి. లేదు సార్, నాకు చాలా సమస్యలు ఉన్నాయి ఇంట్లో. నాకు ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పుడు మీరు ఒక ఆడపిల్ల ఇట్లా చేయొచ్చా అని అంటుండ్రు, ఓకే, కానీ నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇప్పుడు పిచ్చి పిచ్చి పనులు చేసుకుని డబ్బులు సంపాదించడం వేరే, నేను అట్లా చేయలేను. అందుకే వీళ్ళని కూడా పెళ్లి చేసుకుని శోభనం రోజే వెళ్ళిపోయాను. నేను శోభనం కూడా చేసుకోకుండా అట్లా నేను 8 మందిని వరకు చేసిన. మరి ఇప్పుడు కాదమ్మా, నీకు అవసరం ఓకే, నీ అవసరం కోసం ఎంతమంది జీవితాలని నాశనం చేస్తావా? నాకు కొన్ని డబ్బులు అవసరం ఉన్నాయి. నీకు ఎన్ని డబ్బులు ఉండని, ఇప్పుడు నీకు డబ్బులు ఉంటే అప్పులు చేయి, లేకపోతే అప్పులు తీర్పుకో, లేకపోతే పని చేసుకో, లేకపోతే ఏదైనా కష్టపడు. కానీ నీవు అంత అప్పులు, అంత ఖర్చు, అంత అవసరం ఏముంది? 8 మందిని మోసం చేసిన అంటున్నావు. 8 మందిని మోసం చేయాల్సిన అవసరం ఏంటి? ఒక్కొక్కరి దగ్గర ఎట్లా లేదన్నా ఒక్కొక్కరి దగ్గర 4-5 లక్షల దాకా లాగినావు. నేను చెప్పేది వినండి, నన్ను అర్థం చేసుకో. చెప్పండి. బయట నేను ఒక ఆఫీసులో 2 ఆఫీసులలో పని చేసిన. ఏ ఆఫీస్కి వెళ్ళినా గోకడం తప్ప అక్కడ ఏం లేదు సార్. వస్తే ఇక్కడికి వస్తేనే జాబ్ ఇవ్వడం, లేకపోతే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుండ్రు. నేను తెగించిన సార్, ఇట్లా రిజిస్టర్ మ్యారేజ్ లేకపోతే ఇంకేదైనా చేస్తే డబ్బులు వస్తాయి తీసుకొని వెళ్ళిపోవచ్చు అని నేను నిజంగా ఫిక్స్ అయిపోయినా సార్. సరే ఇప్పుడు అయిపోయినావు, ఇప్పుడు దొరికినావు. ఎట్లా ఎన్ని రోజులు చేస్తావు? ఎంతమంది నన్ను చేస్తావు? మరి ఏం చేయాలి సార్? నా సమస్యలు నీకు ఏ సమస్య అమ్మా? నీకే సమస్య చెప్పు. నీకే సమస్య? నీకే సమస్య లేదు. తిన్నది అరగక కావాలని నీకు డబ్బుల మీద ఆశ పడి ఎంజాయ్లకు మరిగి నీకు ఎంజాయ్ చేయడం ఇష్టమయ్యి పైసలు ఎట్లా కష్టపడి సంపాదించి శాత కాక ఎవరు దొరుకుతాడు వాళ్ళకి కానీ మోసం చేద్దామా, పారిపోదామా? ఈయనది ఒక ఊరు, ఆయనది ఒక ఊరు. అసలు ఈయనకి ఆయనకు సంబంధమే లేదు. అట్లయితే ఎవరు గుర్తుపట్టాడు, ఎవరు పట్టించుకోడు అనుకోని నీ ఇష్టం వచ్చి చేసుకుంటా పోతున్నావు. ఎంజాయ్ అమ్మ ఎంజాయ్ కాకపోతే ఏమమ్మా? ఏ అవసరం ఉందమ్మా నీకు? ఏ అవసరం చెప్పగలుగుతలేవు? అవసరం ఉంది అంటున్నావు కానీ ఏ అవసరం లేదు. నీకు బలిసి బాగా నీకు బలిసి వీళ్ళందరినీ మోసం చేసుకొని మంచిగా బతుకుతున్నావు. ఏ పిచ్చి పిచ్చి మాట్లాడుతూ మరి ఏంది చెప్పు. ఆడపిల్ల కాబట్టి రెస్పెక్ట్ మాట్లాడుతున్నా. ఇంతకంటే రెస్పెక్ట్ నా వల్ల కాదు. చెప్పండి సార్, ఇప్పుడు ఏమంటే ఏంది వాళ్ళిద్దరి పరిస్థితి ఏంది? వాళ్ళని పంపించానో పంపించిన ఏంది? వాళ్ళకి ఏంది? ఎట్లా డబ్బులు ఎట్లా ఇస్తావు? కూడా ఏమన్నా కొన్ని ఇస్తాను సార్, మర్చిపోండి. నాకు డబ్బులు ఇస్తావా? మర్చిపోవాలా? ఇస్తాను, ఒక 10 లక్షలు ఇస్తాను, మర్చిపోండి. ఏంది వీళ్ళ గురించి 10 లక్షలు నాకు ఇస్తావా? వాళ్ళ గురించి మర్చిపోవాలా? ఇంకేమన్నా నాకు ఇంకా 3-4 టార్గెట్ ఉంది సార్. అది అయిపోయే వరకు మీరు పట్టించుకోవద్దు. అయిపోయినాకట నేనే మానేసుకుంటా. ఇంకా ఇప్పుడు 8 మంది కాక ఇంకా 3 టార్గెట్. బ్రదర్ ఇట్లాంటి బ్రదర్ భయ రండి. ఈమె ఏమంటుందంటే నాకు ఒక 10 లక్షలు ఇస్తా అంట బ్రదర్. ఓకేనా? అరే మీరు అదెందుకు చెప్తారు సార్? సార్ ఈమె నాకు 10 లక్షలు ఇస్తుందంట. ఓకేనా? నా 10 లక్షలు నేను తీసుకుంటా, ఈ అమ్మాయిని సేఫ్గా నేను బయటికి పంపించేస్తా. ఓకేనా? తర్వాత మేము ఏం చేసుకున్నా సంబంధం లేదు కదా. ఇంకా ఏం చేస్తారు? నరికేస్తాం అమ్మాయినా? అంటే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి న్యాయం చేయడానికి లేకపోతే మీరు కూడా 10 లక్షలకు మీరు లొంగిపోవడానికి? ఏం లేదు బ్రదర్, ఈ అమ్మాయి టార్గెట్ 8 మందిని మోసం చేసింది. మీతో పాటు ఇంకొక 6 మోసం చేసింది, ఇంకో 3 మోసం చేయాలంట. ఏందమ్మా నీ సమస్య అని అడిగితే ఇదంతా పట్టించుకోకండి, మీకు 10 లక్షలు ఇస్తాను, అవసరమైతే ఇంకెక్కువైనా ఇస్తాను, అట్లా పట్టించుకోకండి, ఇంకొక 3 అయితే మోసం చేయాలి, 11 మందిని నాకు మోసం చేసినాక టార్గెట్ నాదే అంటుంది. సరే ఏందమ్మా నీ సమస్య అంటే సమస్య ఏం చెప్తలేదు. సమస్య ఏం లేదు కాబట్టి సమస్య అనేది చెప్తలేదు. ఓకేనా? ఇప్పుడు ఈ అమ్మాయిని ఏం లేదు బ్రదర్, ఆ అమ్మాయి నాకు 10 లక్షలు ఇస్తా ఉంటుంది కదా, ఆ పైసలు అయితే ఫస్ట్ మీరు ఎంత మోసపోయారు, నువ్వు ఎంత అయ్యా? నీకు మొత్తం 5-6 లక్షలు, 6 లక్షలు కదా, నీకెంత అయ్యా? నాకు 5 లక్షలు 7 తులాల బంగారం. ఆ బంగారం ఏదో అమ్మాయి ఇప్పుడు వాళ్ళకి ఏదంటే వాళ్ళకి ఇచ్చేసి నీ అంతా నువ్వు ఉంటావా? పోలీస్ స్టేషన్ పోయి కేసు పెట్టడం. ఎందుకంటే ఒక మాట చెప్తాను,
నువ్వు చేసింది తప్పు, ఇలా నువ్వు సమర్థించుకున్నా ఏం చేయ. ఇప్పుడు ఆడపిల్ల సమస్య అంటే ఒక ఏదో అబ్బాయిని ఇట్లా అంటే చెప్తున్నాను, ఇక నువ్వు ఏ సమస్య నీకు లేదు, నువ్వు మోసం చేయడం ఒక పాయింట్ పెట్టుకుని ఆ ముగ్గురు కాడ ఆపుతావు నాకు ఎట్లా నమ్మకం. అరే అప్పులైన చెప్తే అదే ఏమప్పుడు చెప్తలేవు అమ్మ, ఇది పలానా మాది పలానా, ఇప్పుడు నేనున్నమ్మా నాది పలానా ఊరు, ఇది నా ఆఫీసు, ఇప్పుడు మీరు వచ్చిర్రు అని నేను చెప్పుకున్నా. ఇప్పుడు ఈయన ఉండు, నేను పలానా కంపెనీలో జాబ్ చేస్తున్నా, నాకు ఇంత వస్తుంది, నాది పలానా ఊరు అని ఈయన చెప్పుకుంటున్నావు, ఆయన చెప్పుకుంటున్నావు. నువ్వు ఏది ఏ ఊరు నీది, ఏ లెక్క ఉంది, నీకు సమస్య ఉందంటే నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తామా. నా ఈ సాల్వ్ చేయకపోతే 100 మందిని బతలాడతా, 100 మంది కాలం మీద తప్ప తల ₹1 ఇస్తారు. ఎవరు ఉంటే కదండి అంతా చీటింగ్ అండి. నేను ఒక్కటి చెప్తే వినండి, చెప్పండి మీ దాన్ని నాకు వదిలేయండి, నాకు డబ్బు పోతే చెప్పింది వదిలేయండి, దాన్ని చంపేసి నేను జైలుకి పోతా. నాలాంటి అబ్బాయిలకి ఇంకొకరికి అన్యాయం జరగదు బ్రదర్. ఇవన్నీ వద్దు బ్రదర్, ఈ అవసరం లేదు. కానీ నేను నీకంతా ఏదైనా ఉంటే నీకు చూసుకుని అమ్మాయికి నీకు వస్తుంటే ఓడు ఒప్పుకోడు, మోసం చేసింది అయిపోయింది. ఆ డబ్బులు ఉన్నాయా లేవా ఇస్తారా అనేది పక్క పెడితే ఇప్పుడు ఆమె అయితే ఒక 10 లక్షలు అనేది కమిట్ అయింది. ఆ 10 లక్షలు మీ ఏదో 5 లక్షలు 5 లక్షలు 10 లక్షలు ఇస్తా ఉంటుంది, ఇంకా ముగ్గురు టార్గెట్ అంటుంది. నువ్వు పోలీస్ స్టేషన్ చెప్పి నాకేం బ్రదర్, నువ్వు పోలీస్ స్టేషన్ పోయినా వాళ్ళు డబ్బులు ఇప్పియారు బ్రదర్, నీకు డబ్బులు ఇప్పియారు, డబ్బులు ఎక్కడ ఇప్పియారు, ఎవరు ఇప్పియారు. నీ అమ్మాయి అన్నది కాబట్టి అమ్మాయి ఆ 10 లక్షలు తెచ్చి ఇద్దరికి ఇచ్చేసే, ఓకేనా. పోతే 5 లక్షలు ఇచ్చేయండి, ఓకేనా. మిగతా పైసలు ఏ సంగతి ఏందో నాకైతే వాళ్ళ బాధ్యతలు అయితే నాకు తెలియదు కాబట్టి నేను ఏం చేయలేను, పోలీస్ స్టేషన్ లో ఉపయోగిస్తా. సరే పద, నువ్వు ఫస్ట్ పోలీస్ స్టేషన్ ఎందుకు సార్, ఇప్పుడు నేను 10 లక్షలు ఇస్తాను కదా. నువ్వు 10 లక్షలు కాదమ్మా, నువ్వు నెక్స్ట్ మోసం చేయడమని ఎట్లా చెప్పాలి. నేను ఏం చేయను సార్, ఇక చాలు చేయను. సరే అమ్మా, ఇప్పుడు నువ్వు ఇంతసేపు అనడానికి నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను ఈ పోలీస్ స్టేషన్ ఇవన్నీ నాకు తెలియదు, ఎందుకంటే వీళ్ళిద్దరు నాకు దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి వీళ్ళకి మటుకు నేను న్యాయం చేస్తున్నా. ప్లీజ్ దయచేసి, ఎందుకంటే వాళ్ళు కష్టపడ్డోళ్ళు, ఎవరైనా కష్టపడితేనే వస్తుంది రూపాయి. ఆయన సాఫ్ట్వేర్ ఏదో చూసుకుని ఆయన డబ్బులు ఆయనకి ఇచ్చేసి, ఈయన డబ్బులు భయ్యా నేనే ఎక్కిస్తాను, మీరు ఎవ్వరు రావద్దు, సరే ఓకే. సరే సరే రెస్పెక్ట్